శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము మకర రాశి వారికి 1 జూన్ నుంచి 15 జూన్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. అలాగే మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెరగడానికి ప్రయత్నించండి. అలాగే కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ దాని కింద మకర రాశి అని తప్పకుండా కమెంట్ చేయండి. అని కుదిరినట్లయితే వీడియో షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇక చూసుకున్నట్లయితే ప్రెజెంట్ మకర రాశి వారికి ఏదైనా బ్యాడ్ టైం నడుస్తుందా అంటే నాకైతే అంత కనిపించట్లేదు. బ్యాడ్ టైం అని నేను చెప్పానండి ప్రత్యేకంగా, ఎందుకంటే అయిపోయింది. బ్యాడ్ టైం అనేది ఉందో అది అయిపోయింది. చూశారు మీరు, అంటే ఎల్నాటి శని చూశారు, అన్ని చాలా చూశారు. కాబట్టి బ్యాడ్ టైం అయితే నేను ప్రెజెంట్ మిమ్మల్ని అనలేను, చెప్పలేను కూడా. టైం బాగుంది, టైం బాగుంది. ఏ ప్రకారంగా బాగుంది ముందు అది చెప్తానండి. సెకండ్ హౌస్ లో రాహు ఉండబోతున్నాడు. ప్రాపర్టీకి సంబంధించిన విషయాల లోపల కొద్దిగా రాబోయే రోజుల్లో ప్రయత్నాలు మొదలవుతాయి. అంటే ప్రయత్నాలు ఏ పరంగా తెలుసా, కొన్ని ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో స్టోరేజ్ చేసుకోవడానికి మీరు ఏవైతే ప్రయత్నించారో ఆ స్టోరేజ్ చేసుకోవడం వెనకాల మీరు ఏదైతే శ్రమ పడుతున్నారో ఆ శ్రమ లోపల కొద్దిగా వృద్ధి చెందుతుంది. అంటే కొద్దిగా శ్రమ ఇంకా పెరుగుతుంది, కాపాడుకోవడానికి పెరుగుతుంది. సెకండ్ పాయింట్, రాబోయే రోజుల్లో ఎవరైతే ప్రత్యేకంగా యాంకరింగ్ ఉన్నారో, జడ్జ్మెంట్ చేసే వ్యక్తులు ఉన్నారో, అంటే ప్రత్యేకంగా వాళ్ళు చేసే పని కమ్యూనికేషన్ తో కనుక సంబంధం ఉన్నట్లయితే అలాంటి వారికి మకర రాశి వారికి కెరియర్ లోపల ఆకస్మికంగా గ్రోత్ అయితే కలగబోతుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే కాస్త భోజనం పట్ల నియంత్రణ చాలా అవసరం. బయట ఫుడ్స్ అవాయిడ్ చేయండి. కాస్త మసాలా పదార్థాలు ఎక్కువ తినకండి. సాత్వికమైన భోజనం కనుక తీసుకున్నట్లయితే ఆలోచనలు సాత్వికంగా ఉంటే ఆరోగ్యం కూడా సాత్వికంగా పెరుగుద్ది. ఇంకొక విషయం గమనించండి, సాటర్న్ మీ రాశాధిపతి తృతీయ స్థానంలో ఉన్నాడు. తృతీయాధిపతి రాశిలో జాతకం లోపల 6వ స్థానంలో ఉన్నాడు. ఈ టైం ప్రత్యేకంగా ఏంటంటే మిమ్మల్ని మీరు మార్చుకున్న సమయం ఉండబోతుంది. కాస్త డిసిప్లిన్ లో ఉండండి, కాస్త సెన్సిటివ్ గా ఉండడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ప్రతి ఒక్క విషయం మీ లైఫ్ లోపల ఏదైతే జరుగుతుందో, లేకపోతే మీరు ఏదైతే చేయబోతున్నారో, నిర్ణయం తీసుకోబోతున్నారో చాలా జాగ్రత్తగా సూక్ష్మంగా ఆలోచించిన తర్వాతే అడుగు ముందుకు వేయండి. ఏదో నేను చేస్తున్నాను, చాలా ఉత్సాహం వచ్చింది, ఇలాంటి కనుక పనులు చేసినట్లయితే అంటే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే కుజుడు 7th ఆస్పెక్ట్ మీ రాశి పైన ఉండబోతుంది. కుజుడిది 7th ఆస్పెక్ట్ మీ రాశి పైన ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇది మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఇంకొక విషయం కనుక చెప్పాల్సింది నాకు ఉన్నట్లయితే, ఇక్కడ మీ 4వ స్థానం లోపల బుధుడు అలాగే శుక్రుడు ఉండబోతున్నాడు. కానీ ఈ 4వ స్థానం పాపకర్తరి యోగంలో ఉన్నది. ఒక పక్కన సాటర్న్, ఇంకో పక్కన సూర్యుడు. దీనివల్ల ఏంటంటే మనసు పట్ల నియంత్రణ సరిగ్గా ఉండలేకపోతుంటుంది. మదర్ హెల్త్ సరిగ్గా ఉండలేకపోతుంటుంది. ఫ్యామిలీ లోపల కొన్ని డిస్టర్బెన్స్ పెరుగుతుంటుంటాయి. నేను ముందే చెప్పాను, ప్రాపర్టీ విషయం లోపల కొద్దిగా కాపాడుకోవడం కొద్దిగా స్ట్రగల్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. ఇది మీకు సక్సెస్ఫుల్ అంటే సరిగ్గా అనుకున్నది అనుకున్న పరంగా అవుతుంది అంటే అవుతుంది, నేను కాదని కూడా అనట్లేదు, తప్పకుండా అవుతుంది. కొద్దిగా డీలే అవుతుంది. ఎలా అవుతుంది, మిమ్మల్ని టెన్షన్ ఇచ్చిన తర్వాత అవుతుంది. ఎందుకంటే మీ అష్టమాధిపతి చూసుకున్నట్లయితే 5వ స్థానంలో ఉన్నాడు, పంచమాధిపతి 4వ స్థానంలో ఉన్నారు. పైగా ఒక విషయం తెచ్చుకోండి, అనుకున్న పని అవుతుందంటే తప్పకుండా అవుతుంది. దీని ఆధారంగా మీ దశమాధిపతి 4వ స్థానంలో ఉండి దశమ స్థానాన్ని చూస్తున్నాడు. తోడుగా ఎవరున్నారు, భాగ్యాధిపతి కూడా తోడుగా ఉండడం వల్ల అనుకున్న పనులు అవుతాయి, కొద్ది డీలే అవుతాయి, కానీ తప్పకుండా అవుతాయి. భయపడకండి. అని ఏదైనా చేసేటప్పుడు ఎవరిదైనా సలహా తప్పకుండా తీసుకొని చేయండి. ఫ్యామిలీ లోపల చిన్న చిన్న విషయాలు ఉంటుంటాయి, దాన్ని మరింత సీరియస్ గా మీరు తీసుకోకండి. మళ్ళీ చెప్తున్నా, సంతానం, కెరియర్ కావచ్చు, లేకపోతే మీ వ్యక్తిగత ఆరోగ్యం పరంగా కావచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీ వ్యక్తిగతంగా చెప్తున్నా, కానీ ఫ్యామిలీ లోపల కొద్ది బాధ్యత మీ అంత కొద్దిగా ఉంది, దాన్ని మీరు నెరవేర్చుకోవడానికి ప్రయత్నించండి. రాశి నుంచి 5వ స్థానంలో కనుక చూసుకున్నట్లయితే ఈ శుభకర్తరి యోగంలో ఉండబోతుంది. 5వ స్థానం శుభకర్తరి యోగంలో ఉండడం ఇది మంచి విషయం. మనసు సరిగ్గా ఉండదు, కానీ బుద్ధి సరిగ్గా ఉంటుంది. మనసు సరిగా రాబోయే రోజులు ఉండదు, బుద్ధి సరిగ్గా ఉంటది. దేని ప్రకారంగా చెప్తున్నా అది తెలుసుకోండి. 5వ స్థానంలో సూర్యుడు ఉన్నాడు. ఓకే, సూర్యుడు ఆత్మకారకుడు, ఆత్మవిశ్వాసకారకుడు. ఆత్మవిశ్వాసం ఎలా ఉంటది, బుద్ధి లోపల పెరుగుతుంది. 5వ స్థానం ఇది బుద్ధి స్థానం. అని పైగా ఒక పక్కన శుక్రుడు శుభగ్రహం, ఇంకో పక్కన దేవుగురు బృహస్పతి శుభగ్రహం. ఈ భావం అంటే శుభకర్తరి యోగంలో ఉన్నది. అని పాపకర్తరి యోగంలో కనుక చూసుకున్నట్లయితే మీ 6th హౌస్ పాపకర్తరి యోగంలో ఉండబోతుంది. 6th హౌస్ కనుక పాపకర్తరి యోగంలో ఉన్నట్లయితే చాలా మంచిది. దేనికోసం మంచిదంటే ఇది అంత శుభభావం అయితే కాదు.
ఇందులో షడ్రూపులు ఎక్కువ చూస్తుంటారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం ఏవైతే ఉన్నాయో అది 6th హౌస్ నుంచి వస్తుంటాయి. కాబట్టి అది అంటే అది పాపకర్తరి యోగంలో ఉండడం వల్ల దాని ప్రభావం ఎక్కువగా ఉండదు. కొన్ని చోట్ల రాబోయే రోజుల్లో మీరు వినయంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. ఇంకొక విషయం కనుక మీరు గమనించినట్లయితే చాలా జాగ్రత్తగా మీ 12th లార్డ్ 6th హౌస్ లో ఉన్నాడు. ఓకే, ఖర్చులు రాబోయే రోజుల్లో ఎక్కడ ఉంటాయని తెలుసుకోండి. మీరు ఇంతకు ముందు ఏదైనా బాకీ చేసినట్లయితే, ఏదైనా అప్పు చేసినట్లయితే అక్కడ నెరవేర్చడానికి ఖర్చులు అవుతాయి. రెండోది హెల్త్ పరంగా కొద్ది ఖర్చులు అవుతాయి. మూడోది కోర్ట్ కేసు, పోలీస్ కేసు ఏమైనా ఉన్నట్లయితే అటు పక్కన కొద్ది ఖర్చులు అవుతాయి. నాలుగోది 6th హౌస్ లో జూపిటర్ ఉండడం వల్ల జాబ్ కోసం ప్రత్యేకంగా కొన్ని చోట్ల మీరు ఎక్స్ట్రా డబ్బు కూడా ఇవ్వాల్సి వస్తుంది. దానికోసమైనా ఇది మీ ఖర్చు పెరుగుతుంది. ఇది తెలుసుకోండి. మరి ఇస్తే సరిగ్గా అవుతుందా అవ్వదా అంటే కొద్దిగా ఓపిక పడండి. ఇప్పుడు ఇవ్వకండి. ఆఫ్టర్ 15th జూన్ తర్వాత మీరు డబ్బు ఖర్చు పెట్టడానికి ప్రయత్నించండి. అంతవరకు ఖర్చు పెట్టకండి. ఇంకొక విషయం చూసుకున్నట్లయితే కుజుడు మీ జాతకం లోపల అంటే ప్రెజెంట్ గోచరుడు 7వ స్థానంలో ఉండి 4th ఆస్పెక్ట్ దశమ స్థానం పైన ఉండబోతుంది. 4th ఆస్పెక్ట్ దశమ స్థానం పైన ఉండబోతుంది. ఇక దశమ స్థానానికి బుధుడు అలాగే శుక్రుడు కూడా చూడడం వల్ల కొన్ని అనుకున్న పని లోపల వేగాలు కూడా కనబడుతున్నాయి. యాజ్ వెల్ దేవుడు బృహస్పతి కూడా సంబంధం ఉండడం వల్ల కెరియర్ లోపల కొద్ది చేంజ్ రాబోయే రోజులు ఎక్కువగా ప్రబలంగా కనబడుతుంది. చేంజ్ చేయండి. ఎవరిదైనా సలహా తీసుకొని చేయండి, తప్పకుండా బాగుంటుంది. రాశి నుంచి 8వ స్థానంలో కేతు ఉండబోతున్నాడు. కేతు కనుక 8వ స్థానంలో ఉన్నట్లయితే ఇది చాలాసార్లు నేను చెప్పాను, గుప్త రహస్యాల విద్యల గురించి తెలుసుకోవడం, నాలెడ్జ్ పెరుగుతుంటుంది అని. ఎవరు చేయలేని పని నేను చేయాలని కాన్ఫిడెన్స్ రాబోయే రోజుల్లో పెరుగుద్ది. యాజ్ వెల్ దీంతో ఒక విషయం తెలుసుకోండి, కొద్దిగా నరదృష్టి కూడా ఎక్కువగా పెరుగుతుంటుంది. అంటే మామూలు విషయం ఉంది. ఒక వ్యక్తికి నరదృష్టి పెరగడానికి కారణం ఏంటంటే ఆ వ్యక్తి అభివృద్ధి అవుతున్నాడు, ఆ వ్యక్తి డెవలప్ అవుతూనే ఎవరైనా చేస్తారు కదా. కాబట్టి ఇది కొన్ని విషయాలు ప్లస్ అంట, కొన్ని విషయాలు మైనస్ కూడా అంట. కానీ ఎక్కువ శాతం మీరు ఏంటంటే హనుమంతుడు ఆరాధన చేయండి, అలాగే కాళిక అమ్మవారి ఆరాధన చేస్తున్నట్లయితే బాగుంటారు. కంగారు పడకండి. అని కాలసర్ప యోగం 2nd హౌస్ నుంచి 8th హౌస్ వరకు ఉండడం వల్ల కొద్దిగా భోజనం పట్ల నియంత్రణ చాలా అవసరం. లేకపోతే ప్రత్యేకంగా ఇది ఆడవాళ్ళకి స్టొమక్ ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. స్టొమక్ ప్రాబ్లం, కడుపు నొప్పి ప్రాబ్లం ఎక్కువగా కనబడుతుంది. మీరు డాక్టర్ దగ్గర వెళ్ళి చూపించడం, డాక్టర్ కూడా దీనికి మీకు సరైన జవాబు ఇవ్వలేకపోతుంటాడు. ప్రతిరోజు గణపతి ఆరాధన చేయండి. ప్రతిరోజు ఇంట్లో గణపతికి కాస్త కొబ్బరి, అందులో బెల్లం పెట్టడానికి ప్రయత్నించండి. ఆ నైవేద్యం మీరు తీసుకోండి, ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి. దాంతో హనుమాన్ చాలీసా ప్రతిరోజు మీరు చదవాల్సిందే. మూడోది ఏంటంటే ప్రతి శనివారం రోజు కాళిక అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ కాస్త ప్రదక్షిణలు చేయడానికి మీరు ప్రయత్నించండి. అలాగే శనివారం రోజు కొద్దిగా ఎవరైతే వాళ్ళ దగ్గర డబ్బు ఉండదో, ఇతరుల దగ్గర డబ్బు తీసుకుంటారు అంటే పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కొద్దిగా తీపి పదార్థం పంచడానికి ప్రయత్నించండి, బాగుంటారు. శ్రీమాత్రే నమః. క్షమించండి, నేను మధ్యలో రావడం జరిగింది. చూడండి, ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు, గ్రహాలతో పాటు, దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది. అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది. దాదాపు చూసుకున్నట్లయితే ఆ వీడియో 40 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు ఉండబోతుంది. అంటే అందులోపల రాబోయే రోజుల్లో 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది, మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి, దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది. అంటే వ్యక్తిగత టైం జాతకానుసారంగా ఉంటుంటాయి. ఎందుకంటే గోచరం మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి. కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది. అని ఈ వీడియో ఫార్మాట్లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో, సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా, మీ గురించి చెప్తున్నా అనుకోండి, మీకు చూసేటప్పుడు కాస్త తెలుసుద్ది, అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది. మనకి ఇలా ఉంది, మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది. మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు. ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుందంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత 5 డేస్కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్లో కావచ్చు, లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది, దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో